నుగాక ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 40 వచనం, ఆఖరి వచనం. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 40వ వాక్యం. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకు హద్దు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్వరమెత్తి చెప్తారా? ఇక కాస్త స్వరమెత్తుతారా? హల్లెలూయా. మెలకువతో ఉన్నవారు బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా చెప్దాం. నిద్రపోతున్న వారు కూడా బిగ్గరగా స్వరమెత్తి హల్లెలూయా చెప్దాం. అది మరి ఎందుకు స్వరాలు లేగట్లేదంటే ఉంది, అదొక గుంపు ఉంది. ఏ గుంపు? ఏసేసే గుంపు. జాగ్రత్తగా ప్రభు మాటలు నాలుగిద్దాం. ఈ లేఖన భాగంలో రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు గిలాదు ప్రాంతానికి చెందిన యొప్తా యొక్క కుమార్తెను ప్రసిద్ధి చేస్తూ ఉన్నారంట. ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. ఆ యొప్తా యొక్క కుమార్తెను ఘనపరుస్తూ ఉన్నారు. యొప్తా యొక్క కుమార్తెను కొనియాడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 4 దినాలు, ప్రతి సంవత్సరం 4 దినాలు ఆ యొప్తా యొక్క కుమార్తెను ఘనపరుస్తూ ఉన్నారు. యొప్తా యొక్క కుమార్తెను ప్రశంసిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు, ప్రసిద్ధి చేస్తూ ఉన్నారంట. యొప్తా యొక్క కుమార్తెను అంతగా ఘనపరచడానికి, యొప్తా యొక్క కుమార్తెను అంతగా కొనియాడడానికి, యొప్తా యొక్క కుమార్తెను అంతగా మహిమపరచడానికి, అంతగా పొగడడానికి యొప్తా యొక్క కుమార్తెలో ఉన్న విశిష్టత ఏమిటి? యొప్తా యొక్క కుమార్తెలో ఉన్న అనుభవాలు ఏమై ఉన్నాయి? యొప్తా యొక్క కుమార్తెను చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆ ప్రాంతములో, ఆ దేశములో ఆ ప్రజలందరూ కూడా 4 దినాలు ఒక పండగ మాదిరిగా చేస్తున్నారంట. ఒక పండగ చేస్తున్నారు. ఎవరికి? యొప్తా కుమార్తె అని చెప్పండి. స్వరమెత్తి చెప్పండి. మనకు ఆ పేర్లు తిరుగుతాయి. ఏ పేర్లు మీకు తెలుసు? ఆ పేర్లు ఏందో. యొప్తా కుమార్తె అని చెప్పండి. యొప్తా కుమార్తె. నీ పక్కన వారికి చెప్పు. చెప్పారా? ఏమని చెప్పారు? యొప్తా కుమార్తె. ఆ దేశములో ఇశ్రాయేలీయుల కుమార్తెలందరంట యొప్తా కుమార్తెను ఘనపరుస్తూ ఉన్నారు. యొప్తా కుమార్తెను కొనియాడుతూ ఉన్నారంట, ప్రశంసిస్తూ ఉన్నారంట, ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు అంట. ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడు సంఘమును గురించి ఒక మాట మాట్లాడి ఉన్నారు. ఈ సంఘము లోకమందంతటా ప్రసిద్ధి చెందాలని, ప్రసిద్ధి చెందే వరకు మీ పక్షమున నేను మౌనముగా ఉండేవాడని కాదు అని ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రసిద్ధి చెందాలి. సంఘము అనగా మనము ప్రసిద్ధి చెందాలి.
లోకములో మనల్ని చూస్తున్న వారు మనల్ని ఘనపరచాలి, మనల్ని పొగడాలి. ఎలా యొప్తా కుమార్తెను ఘనపరుస్తూ ఉన్నారో, ఎలా యొప్తా కుమార్తెను కొనియాడుతూ ఉన్నారో, ఇదిగో సంఘముగా పిలువబడుతున్న మనలను కూడా లోకమంతా కూడా ఘనపరిచే విధముగా బ్రతకాలి. చప్పట్లు కూడదా? ఈ యొప్తా కుమార్తె గురించి ఆ తల్లిగారి పేరు రాయలేదు, కానీ యొప్తా కుమార్తె అని లేఖనములో రాయబడి ఉన్నది. ఎవరు కుమార్తె? యొప్తా కుమార్తె. ఇంతకీ యొప్తా ఎవరు? గిలాదు ప్రాంతానికి చెందిన వ్యక్తి, గిలాదు ప్రాంతంలో నివాసం చేస్తున్న వ్యక్తి. ఇతని గురించి సాక్ష్యం ఏమిటంటే, ఆ గిలాదు ప్రాంతములో ఉన్నప్పుడు ఆ ప్రాంతపు ప్రజలందరూ కూడా ఇతన్ని హేళనగా మాట్లాడేవారు, దుర్భాషలు మాట్లాడేవారు, అవమానపరిచేవారు. అడుగడుగున అవమానింపబడిన ఈ యొప్తా ఎలాగో తెలుసా? ఈ యొప్తా ఒక వేశ్య కుమారుడు. ఎవరు? ఈ యొప్తా ఒక వేశ్యకు పుట్టినవాడని తండ్రి యొక్క స్వాస్థ్యములో స్థానము కూడా లేకుండా చేశారు. ఇక్కడుంటే నేను నెమ్మదిగా ఉండనని ఆ గిలాదు ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయిన వాడు యొప్తా. అక్కడ ఎంతో సంతోషంగా, ఎంతో నెమ్మదిగా, ఎంతో ఆనందంగా బ్రతుకుతున్న దినాలవి. యొప్తా టోబు అనే ప్రాంతానికి వెళ్ళి నివాసం చేస్తూ ఉన్నాడు. తన బ్రతుకేదో తను బ్రతుకుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆ కాలములో రాజు లేనందువలన మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే దినాలవి. కానీ యొప్తా తనకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకలేదు, దేవునికి ఇష్టానుసరునిగా బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొడదా? హల్లెలూయా, హల్లెలూయా. తన ఇష్టము కొరకు బ్రతకలేదు యొప్తా, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బ్రతకలేదు యొప్తా, దేవుని కొరకు బ్రతికిన వాడు యొప్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మంచి సంబంధము కలిగిన వాడు యొప్తా. అలాగున తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒక రోజున ఎవరైతే తనను ఆ ప్రాంతంలో నుంచి, గిలాదు ప్రాంతంలో నుంచి తరిమారో, గిలాదు ప్రాంతములో లేకుండా ఇబ్బంది పెట్టారో, వారే యొప్తా కాలు దగ్గరకు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నోటనైతే హింసింపబడ్డాడో, ఎవరి నోటనైతే దూషింపబడ్డారో, ఎవరి చేత అయితే హీనపరచబడ్డాడో, వారి ద్వారానే ప్రభు యొప్తాను ఘనపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చి అంటారు, అయ్యా మమ్మల్ని దయతో మన్నించండి, అలాగున మేము చేసి ఉండకూడదు, ఇప్పుడు మీ అవసరం మాకుందయ్యా. అమోనీయులు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి పూనుకుంటూ ఉన్నారు. వారిని ఎదుర్కోవాలి అంటే మాకు నాయకునిగా నీవు ఉండాలి, మాకు న్యాయాధిపతిగా నీవు ఉండాలి అని యొప్తాను బ్రతిములాడుకుంటూ ఉన్నారు. వారి మాటకు ఒప్పుకొని యొప్తా కూడా అంగీకరించి వారితో యుద్ధం చేయడానికి పూనుకొని ఉన్నాడు. వారు చూస్తే, అమోనీయుల ప్రజలు చూస్తే చాలా ఎక్కువ మంది. ఒక భయంకరమైన యుద్ధం జరగవలసిన సందర్భం అది. జయిస్తాడో ఓడిపోతాడో అర్థం కాలేని పరిస్థితిలో వారు ఎక్కువ మంది ఉన్నారు. యొప్తా దగ్గర సైన్యము చూస్తే తక్కువ. ఏ విధముగా జయం పొందుకోవాలి ఆలోచన చేసి యొప్తా ఒక నిర్ణయానికి వస్తాడు.
యొప్తా ఒక నిర్ణయానికి వస్తాడు. నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, అమోనీయులు ప్రజలు ఎక్కువ మంది, వారి సమూహము ఎక్కువ, సైన్యము ఎక్కువ, వారితో యుద్ధం చేసి జయించాలి అంటే మానవ శక్తి సరిపోదయ్యా, నీ శక్తి నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ శక్తి నాకుంటేనే వారిపైన జయము పొందుతాను. నీవు నాకు సహాయము చేయవా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యొప్తా. ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా, ఆ అమోనీయులతో యుద్ధము చేసి జయము పొందుకొని వారిని ఓడించి నేను క్షేమముగా ఇంటికి తిరిగి వస్తే నా ఇంటి ద్వారము నుండి ఏదైతే నాకు ఎదురుగా మొదట ఎదురు పడుతుందో వారిని నీకు బలిగా అర్పించేస్తాను అని దేవునితో ఒక మొక్కుబడి చెల్లించిన వాడు యొప్తా. ఆమేన్, హల్లెలూయా. దేవునితో ఒక తీర్మానము చేసుకున్నవాడు యొప్తా. ఆ మాటలు చదవండి, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 30-31 వచనాలు. అప్పుడు యొప్తా మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనా నేను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యొప్తా ఒక తీర్మానం చేసుకుంటాడు. అయ్యా, అమోనీయులతో యుద్ధం చేసి జయం పొందుకొని నేను తిరిగి వస్తే, క్షేమంగా వస్తే, నా ఇంటి ద్వారము నుండి ఏదైతే వస్తుందో దాన్ని నీకు మొక్కుబడిగా ప్రతిష్ఠించేస్తాను, అర్పించేస్తాను, దహన బలిగా అర్పించేస్తాను అని దేవునితో తీర్మానం చేశాడు యొప్తా. యొప్తా ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు. పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, సంపద ఉంది. కానీ యొప్తాకు కడుపున పుట్టిన కుమార్తె ఒక్కతే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, ఇక యొప్తా కుమార్తె కాక ఇక వేరే సంతానము యొప్తాకు లేదు. ఒకతే కుమార్తె. ప్రభువుతో తీర్మానం చేశాడు, ఏదైతే ఎదురొస్తుందో అది నీకు అర్పించేస్తాను అని. ఎప్పుడైతే యొప్తా దేవుని సన్నిధిలో తీర్మానించుకుని ఉన్నాడో ఆ ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రార్థన ప్రభు ఆలకించి యొప్తాను పరిశోధించాలనుకొని ఆ అమోనీయులతో యుద్ధములో గొప్ప జయమును యొప్తాకిచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కొడదా. గొప్ప జయాన్ని ఇచ్చాడు. క్షేమముగా ఇప్పుడు యొప్తా తన ఇంటికి దారి పట్టాడు. యొప్తా తన ఇంటికి ప్రయాణము చేస్తూ ఉన్నాడు. యుద్ధములో జయము పొందుకున్నాడు. శత్రువులను మట్టి కరిపించి, శత్రువుల సైతము ఓడించి, గొప్ప ఉజ్జీవముతో తన ఇంటికి ప్రయాణము చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉండగా
యుద్ధములో జయము నాకు కలిగిందే అన్న సంతోషము లేదు. ఎందుకో తెలుసా? దేవునితో తీర్మానం చేశాడు. ఏమని? నా ఇంటి ద్వారము నుండి ఏదైతే ముందుగా నాకు ఎదురు పడుతుందో నీకు బలి అర్పించేస్తాను, నీకు బలిగా, దహన బలిగా అర్పించేస్తాను అని ఎవరితో తీర్మానం చేశాడు? మనుషులతో కాదు, దేవునితో తీర్మానం చేశాడు. దేవునితో తీర్మానం చేసిన యొప్తా ఇప్పుడు టెన్షన్తో ఇంటి మార్గము గుండగా వెళ్తూ ఉన్నాడు. హృదయంలో నెమ్మది లేదు, ఆనందం లేదు. జయమైతే పొందుకున్నాడు కానీ సంతోషం లేదు. ఎందుకనంటే ఎవరు ఎదురు పడతారో, ఏది ఎదురు పడుతుందో ఎంతో విచారణకరంగా ఆ ఇంటికి ప్రయాణము చేస్తూ ఉన్నాడు యొప్తా. అల్లంత దూరాన యొప్తా ఉండగా యొప్తా కుమార్తె చూసి ఇక తండ్రి విజయాన్ని, తండ్రికి దేవుడిచ్చిన ఆ జయమును కొనియాడుతూ నాట్యము చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ యొప్తా కుమార్తె ఎదుర్కొంటూ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరు ఎదుర్కొంటున్నారు? టెన్షన్ పడిపోతున్నాడు యొప్తా. ఎవరు ఎదురొస్తారో, ఏది ఎదురొస్తుందో, ఏం చేయాలి? నేను దేవునికి మాట ఇచ్చాను కదా, ఆ మాటను తప్పిపోకూడదే, ఆ మాటను త్రోసివేయకూడదే. ఇప్పుడు ఎవరు ఎదురు పడతారు అని ఒక టెన్షన్తో అల్లంత దూరాన ఉండగా యొప్తా కుమార్తె నాట్యము ఆడుతూ స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఎదురుపడింది యొప్తాకి. ఏం జరిగిందో తెలుసా? యొప్తా కుమార్తెను చూడగా యొప్తా ఏం చేశాడంటే, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 34-35 వాక్యాలు. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి యొప్తా యొక్క కుమార్తెను చూసి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసిన దానిలో నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేనన్నగా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. ఒక్క కుమార్తె, మగ సంతానము కానీ ఆడ సంతానము కానీ యొప్తాకు లేదు. ఒక్క కుమార్తె తండ్రి యొక్క విజయోత్సవమును కొనియాడుతూ ఎదురు వస్తూ ఉండగా తండ్రికి పిచ్చి పట్టినట్లయిపోయింది. యొప్తాకి పిచ్చి పట్టినట్లయిపోయింది. బట్టలు చింపేసుకున్నాడు, గుండెలు బాదుకుంటూ ఉన్నాడు, గోలుమని ఏడుస్తూ ఉన్నాడు, గొగ్గోలు పెడుతూ ఉన్నాడు. ఎందుకనో తెలుసా? యొప్తా కుమార్తె తప్ప వేరే సంతానము లేదు. యొప్తా కుమార్తెను అంతగా ప్రేమించాడు. తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఒక్కసారిగా ఎదురుపడగా పిచ్చి పట్టినట్లుగా కుప్పకూలిపోయాడు అక్కడ. ఎందుకనంటే కుమార్తె అంటే అంత ప్రేమ యొప్తాకి, అంత ప్రేమ.
యొప్తా కుమార్తె అంటే నిజముగా ప్రేమే, కానీ అంటాడు, అమ్మా నేను యెహోవాకు మాట ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుతా. నేను దేవునికి మాట ఇచ్చా, నా తండ్రికి మాట ఇచ్చాను, నేను అమోనీయులతో యుద్ధము చేసి జయము పొందుకొని క్షేమముగా తిరిగి వస్తే నేను బలి ఇస్తానని, నన్ను ఎదుర్కొనబోవు ఆ మొట్టమొదటి వ్యక్తిని కానీ పశువుని కానీ నేను బలిస్తానని దేవునికి మొక్కుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. కుమార్తె అంటే ప్రేమే, నిజమే. కుమార్తె అంటే అంత ఇష్టమే, నిజమే. కానీ కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు యొప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎక్కువగా, కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు యొప్తా. ఈ రోజున మన జీవితాల్లో చూస్తే దేవుని కంటే వేటిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. యొప్తా అయితే ఒక్కతే కుమార్తె. ఆ కుమార్తెతో అంటాడు, అమ్మా నన్ను తల్లడింప చేయి వారిలో నువ్వు ఒక్కదానివై ఉన్నావు, అయినా నేను దేవునికి మాట ఇచ్చాను. ఆమేన్. ఎవరికి మాట ఇచ్చాడంట? దేవునికి మాట ఇచ్చాడు. సృష్టికర్త అయిన దేవునికి మాట ఇచ్చాను, మాటను వెనక తీయలేనమ్మా, నేను బలి అర్పించేస్తాను, నేను దహన బలిగా అర్పించేస్తాను అన్న ఆ మాటకు ఎంత దేవుని ప్రేమించుంటాడో. కుమార్తె అంటే ప్రేమ ఉంది. కుమార్తెను గుండెలకు అత్తుకునేవాడే, కుమార్తెను గుండెలో పెట్టుకొని పెంచుకున్నవాడే. అయినా దేవుని విషయంలోనికి వచ్చేసరికల్లా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినవాడు యొప్తా. ఆమేన్, హల్లెలూయా. కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు యొప్తా. మన జీవితంలో కూడా, మనము కూడా, మన బ్రతుకుల్లో కూడా వేటిని ప్రేమిస్తూ ఉన్నామో, వేటిని ఆశపడుతూ ఎదురు చూస్తూ దాని మీద మనస్సు కలిగి ఉన్నామో, కోరిక కలిగి ఉన్నామో, ఈరోజు నా ప్రభు అంటూ ఉన్నాడు, ఈ లోకములో వేటి మీద నీ ప్రేమ ఉన్నదో వాటన్నిటికంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తని ఎక్కువగా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య అంటే నీకు ప్రేమ, నీ భార్య కంటే దేవుడంటే ఎక్కువ ప్రేమ నీలో ఉండాలి. హల్లెలూయా. నీ భర్త అంటే నీకు ప్రేమ ఉండవచ్చు, నీ పిల్లలంటే నీకు ప్రేమ ఉండవచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలంటే ప్రేమ ఉండవచ్చు, నీ కుటుంబం అంటే ప్రేమ ఉండవచ్చు. కానీ ఈరోజు నా ప్రభు అంటున్నాడు, వాటన్నిటికంటే నిన్ను కన్న తండ్రి, పరమ తండ్రి మీద ప్రేమ ఎక్కువై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేటి దినాల్లో గమనిస్తే దేవునికి రెండో స్థానం ఇస్తారు, వేటికో మొదటి స్థానాన్ని ఇస్తారు. వేటినో మొదటి స్థానములో ఉంచుతారు, దేవుణ్ణి ఇంకా రెండో స్థానములో ఉంచుతారు. అలంకరణ విషయంలో గమనిస్తే, అలంకరించుకొనకూడదు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మీరు దేవుని సొత్తు, దేవుని స్వరూపము మీలో చూడాలనుకుంటూ ఉన్నాడు. దేవుని పోలికలోని మీరు మలచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కొరకు నిలవవలసిన వారు, దేవుని వరముగా పొందిన వారు, దేవుడు ఒక వరముగా మనకిచ్చాడు. ఆయన సొత్తైన ప్రజలము, ఆయనకే మనం సొంతం, ఎవరికి సొంతం కాదు. మనం సృష్టించిన సృష్టికర్తకే మనము సొంతం. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి నీ హృదయములో వేటిని ప్రేమిస్తున్నావో, ఏ అలంకరణను ప్రేమిస్తూ ఉన్నావో, లేఖనం సెలవిస్తూ ఉన్నది, వెలపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండకూడదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం చదవండి ఒకసారి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. హల్లెలూయా. వెలపటి బాహ్య అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు. వాక్యము సెలవిస్తూ ఉన్నది, తగు మాత్రమే అలంకారణ మీకు ఉండాలని, గుణమనే అక్షయ అలంకారమును ధరించుకోవాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఫంక్షన్లకు వెళ్తే ఒక అలంకరణ, కోటాలకు వెళ్తే ఒక అలంకరణ, మందిరాలకు వస్తే ఒక అలంకరణ. ఆ విధముగా నువ్వు భక్తిని చేస్తున్నావేమో. నా దేవుడు అంటాడు, నీలో కొరత ఉన్నది. హల్లెలూయా, నీలో కొరత ఉన్నది. యొప్తా జీవితంలో చూడండి, ఒక్క కుమార్తె, వేరే సంతానం ఏమీ లేకపోయినా నా తండ్రికి మాట ఇచ్చా. హల్లెలూయా. నా తండ్రికి మాట ఇచ్చాను, నా తండ్రికి నేను ప్రతిష్ఠించాను, నా తండ్రికి నేను మొక్కుకున్నాను, నేను మాట తప్పను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో చూస్తే, అబ్రహామును పిలిచిన నాటి నుండి ప్రభు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో దీవిస్తూ, అతనితో నడుస్తూ, అతన్ని పలకరిస్తూ, ఎంతగానో అతనికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భములో ఇంచుమించు 75వ సంవత్సరములో అబ్రహాముతో వాగ్దానము చేస్తాడు, అబ్రహామా, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు వారసునిస్తాను. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు 25 సంవత్సరాలు అబ్రహామును పరీక్షిస్తాడు. 25 సంవత్సరాలు అబ్రహామును పరిశోధిస్తాడు. ఇంచుమించు 100వ సంవత్సరానికి ఒక కుమారుని ఇస్తాడు. అతని పేరే ఇస్సాకు. ఇస్సాకు అనగా నవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడే కుమారుడు అబ్రహాముకి. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు, ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమ చూపుతూ అతనిని చూసుకుంటూ ఉన్నాడు. ఇదిగో, వేరే సంతానం ఏమి కూడా అబ్రహాముకు లేదు, వారసుడు లేడు. ఇస్సాకు ఒక్కడే, దేవుని వాగ్దానము చేత కలిగిన పుత్రుడు. ఎంతగానో వృద్ధాప్యములో పుట్టాడని ఎంతగానో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నాడు ఇస్సాకుని అబ్రహాం. ఏవండి, ఎన్నో సంవత్సరాలకి సంతానం కలిగితే ఎంత ప్రేమ ఉంటుంది వారిపైన, ఎంత ప్రేమ ఉంటుంది. అంతగా అబ్రహాము కూడా ప్రేమించి ఉండొచ్చు, కొడుకంటే అంత ఇష్టమై ఉండొచ్చు. ఒకరోజు ప్రభు అంటాడు, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలిచ్చేయి. ఏమంటాడు? ఒక్కడై ఉన్న కుమారుని బలిచ్చేయి, నాకు బలి అర్పణ చేసేయి. మారు మాట మాట్లాడలేదు, బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. గల కారణం ఏమిటో తెలుసునా? ఒక్కడై ఉన్న కుమారుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు అబ్రహాం. గట్టిగా చప్పట్లు కూడదా? అందుకని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? వేటి మీద నువ్వు ప్రేమ కలిగి ఉన్నావో, వేటిని ప్రేమిస్తున్నావో, ఎవరెవరి మీద ప్రేమ కలిగి బ్రతుకుతున్నావో. నీ కుటుంబం అంటే నీకు ప్రేమ ఉండవచ్చు, నీ
నీకు ప్రేమ ఉండవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు వెలపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండొద్దు. మీ దేహముతో దేవుని మహిమపరచాలి. మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఆయనకి ఇష్టకరముగా మీరు బ్రతకాలి. ఏమండి, ఈ రోజున ఎంతమంది దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్నారు? నీ జీవితములో వేటినైతే ప్రాముఖ్యంగా ప్రేమిస్తున్నావో వాటికంటే దేవుణ్ణి ప్రేమించే స్థాయి భక్తి నీలో ఉన్నదా? ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో వారికంటే దేవుని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? దశమ భాగము విషయములో దశమ భాగం ఇవ్వాలి అన్నది ప్రభు ఆజ్ఞ. కానీ కొంతమంది ఆ దశమ భాగం విషయంలో ఒక 1000 రూపాయలు సంపాదించారు అనుకో, ఎంత దశమ భాగం? ఏమండి, 1000 రూపాయలు సంపాదిస్తే దశమ భాగం ఎంత? 100 రూపాయలు. ఈ భక్తులు ఏం చేస్తారో తెలుసా? ఈ 100 రూపాయలు కూడా దశమ భాగం ఇవ్వలేక ఆ దశమ భాగములో సగం ఇచ్చి సగం వారు వాడుకుంటారు. ఎందుకనో తెలుసా? దాని మీద ఆ 100 రూపాయల్లోని 50 రూపాయల మీద ప్రేమ, దేవుని వాక్యం మీద ప్రేమ కాదు, ధర్మం మీద ప్రేమ. చాలామంది మందిరాలు ఎగ్గొడతారు. ఎందుకని? దేవుడు అంటే ప్రేమ ఉంటే మందిరంలో ఉంటారు, ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఏమండి, స్తోత్ర ప్రార్థనలు పాలు పంపులు పొందుతారు. దేవుడు అంటే ప్రేమ ఉంటే అన్ని కూటాల్లో పాలు పంపులు పొందుతారు. దేవుడు అంటే ప్రేమ ఉంటే దేవుని సన్నిధిని అనుభవించాలని ఆసక్తి కలిగి ఉంటారు. వేటంటే ప్రేమ తెలుసా? కొంతమందికి నిద్ర అంటే ప్రేమ ఇష్టం. కొంతమందికి ఆ 500 రూపాయలు ఇస్తున్నారు ఆదివారం పూట అంటే అది ప్రేమ. మరి కొంతమందికి ఆ ఫంక్షన్లు అంటే ప్రేమ. దేవుని మందిరానికంటే ఆ ఫంక్షన్, ఆ పెళ్ళి అంటే, ఆ కార్యక్రమం అంటే ప్రేమ. మరి నీ జీవితంలో వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? ఈ రోజున అలాంటి మనస్సు నీలో ఉన్నదేమో. దేవుని కంటే ఎక్కువ స్థాయిని, స్థానాన్ని నీ జీవితంలో ఎవరికి కానీ దేనికి కానీ ఇచ్చి ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. యొప్తాను మన ఎదుట ఉంచాడు ప్రభు. యొప్తా తన ఒక్కగాని కుమార్తె కంటే, ఒక్కగానైన ఉన్న కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు గనక ప్రతిష్ఠించాడు, మొక్కుకున్నాడు గనక ఇవ్వడానికి వెను తిరగలేదు. గట్టిగా చప్పట్లు కూడదా? దేవునికి అర్పించడానికి వెను తిరగలేదు యొప్తా. యొప్తా జీవితం అలాగుండగా యొప్తాలో ఉన్న సద్గుణాలు ఏమిటో, యొప్తాలో ఉన్న అనుభవాలు ఏమిటో గడిచిన దినాల్లో మీతో మాట్లాడి ఉన్నాను. ఈ పూట యొప్తా యొక్క కుమార్తెలో ఉన్న సద్గుణాలు ఏమిటి? యొప్తా కుమార్తెను ప్రభు మన ఎదుట ఉంచి మనతో ఏమి మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. యొప్తా కుమార్తెను చూసి మనం ఏం నేర్చుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. కాస్త స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. యొప్తా కుమార్తెలో ఉన్న విశిష్టత ఒకటి, న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 34వ వాక్యం. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోను బయలుదేరి తండ్రిని ఎదుర్కొన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. యొప్తా కుమార్తెలో ఉన్న ఆ మంచి సద్గుణం, ఆ గుణగణం ఏమిటో తెలుసునా? తంబూరలతో నాట్యముతో తండ్రిని ఎదుర్కొన్న కుమార్తె ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. రేపటి రోజున నా ప్రభు మధ్యాకాశములోనికి రానై ఉన్నాడు. ఆమేన్. నా ప్రభువుని మనము ఎదుర్కోవాలి, మన పరమ తండ్రిని మనం ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తూ ఉన్నది. యొప్తా కుమార్తెను చూసి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలుసునా? యొప్తా కుమార్తె తంబూరలతో నాట్యముతో తండ్రిని ఎదుర్కొన్నది. ఎవరిని ఎదుర్కొన్నది? తన తండ్రిని ఎలా ఎదుర్కొంటుందో తెలుసా? తంబూరాలతో నాట్యమాడుతూ తన తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. తండ్రి యొక్క విజయాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రిని మహిమపరుస్తూ ఎంతగానో కొనియాడుతున్న కుమార్తె. నేనంటాను, తంబూరాలతో నాట్యముతో అనగా తలంతు కలిగిన కుమార్తె, తలంతు కలిగిన స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆ తలంతులను వినియోగిస్తున్న స్త్రీ ఆమె. హల్లెలూయా. తంబూరతో నాట్యముతో తండ్రిని ఎదుర్కొన్నది అంటే తనకు కలిగిన తలంతులతో ప్రభువును మన ఆ యొప్తాను తన తండ్రిని ఘనపరుస్తూ ఆయన పొందిన విజయాన్ని ఆ మహిమపరుస్తూ ప్రభువుని మహిమపరుస్తూ తన తలంతులను ఉపయోగిస్తూ తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట నా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కలిగిన తలంతులను ఉపయోగిస్తూ మన పరమ తండ్రిని ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనకు కలిగిన తలంతులను వినియోగిస్తూ ఉపయోగిస్తూ మన కన్న తండ్రిని, మన పరమ తండ్రిని ఎదుర్కోవాలి. తలంతులు కలిగిన మనము, తలంతులతో జీవిస్తున్న మనము తలంతులు లేని వారము కాదు. తలంతులు ఉన్నాయి. తలంతులు కలిగిన మనము తలంతులను ఉపయోగిస్తూ వినియోగిస్తూ మన తండ్రిని ఎదుర్కోవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో 3 వ్యక్తులు ఉన్నారు. ఒకరు తన తలంతును దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. మరి ఒకడు తన తలంతును పాతి పెడుతూ ఉన్నాడు. మరి ఒకరు తన తలంతును వ్యర్థపరుస్తూ ఉన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వాక్యం. లూకా సువార్త 16వ అధ్యాయము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక ఆస్తిని వాడు చేయుచున్నాడని అతని యొద్ద వారి మీద నేరము మోపబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ధనవంతుని యొద్ద గృహ నిర్వాహకుడు ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడు, అనగా వ్యర్థపరుస్తూ ఉన్నాడు, వ్యర్థం చేస్తూ ఉన్నాడు. ఆస్తి అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వాక్యం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసుని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును. తన ఆస్తిని ఏం అప్పగించాడంట? తన ఆస్తిని
వారికి అప్పగించి అతడు ఒకనికి 5 తలాంతులను, ఆస్తిని అప్పగించి ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతును ఇచ్చి ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు వినబడుతున్నాయా అయ్యలారా? దేవుని ఆస్తి, తన ఆస్తినంట ఒకడు పాడు చేస్తున్నాడు, వ్యర్థపరుస్తూ ఉన్నాడు. ఆస్తి అనగా ఇక్కడ రాయబడిన మాట తలంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంతులను ఒకరికి 5 తలంతులు, దేవుని ఆస్తి, దేవుని ఆస్తి. ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. వారు ఆ తలంతులను తీసుకొని దేవుని ఆస్తిని తీసుకొని, ఆ ఆస్తిని తీసుకొని 5 తలంతులు కలిగిన వాడు మరి యొక్క 5 తలంతులను సంపాదించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? 2 తలంతులు కలిగిన వాడు మరి యొక్క 2 తలంతులను సంపాదించాడు. కానీ 1 తలంతు కలిగిన వాడంట ఆ 1 తలంతును తీసుకొని వెళ్ళి ఏం చేశాడయ్యా? అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. భూమిని తవ్వి భూమిలో పాతి పెట్టాడంట. ఎవరి ఆస్తి అది? దేవుని ఆస్తి. ఆ తలంతును తీసుకొని వెళ్ళి భూమిలో త్రవ్వి పెట్టాడంట, పాతి పెట్టాడంట. ఒకడేక తన ఆస్తిని పాడు చేస్తున్నాడు, వ్యర్థపరుస్తూ ఉన్నాడు. మరి ఒకడేక భూమిలో పాతి పెడుతూ ఉన్నాడు, కప్పి పెడుతూ ఉన్నాడు. ఆ భూమిలో ఉన్న ఆ తలంతు ఏమవుతుంది? పాతి పెట్టింది ఏమవుతుంది? శుభ్రంగా ఉంటుందో తుప్పు పడుతుందా? చెప్పరు. ఏమండి, ఏదైనా ఒక వస్తువు భూమిలో పాతి పెడితే తుప్పు పడుతుందా లేకుంటే శుభ్రంగా ఉంటుందా? తుప్పు పడుతుంది. అంటే ఈ వ్యక్తి చేసిన పని ఏమిటో తెలుసునా? దేవుని ఆస్తి తుప్పు పట్టేటట్లు చేశాడు. దేన్ని బట్టి? ఆ ఆస్తిని, ఆ తలంతును వినియోగించకపోవడం వలన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా కుమార్తె అయితే తనకు కలిగిన తలంతును ఉపయోగిస్తూ తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. ఈ రోజున మనము మన పరమ తండ్రిని ఎలా ఎదుర్కొంటున్నాం? మన పరమ తండ్రిని ఎలా ఎదుర్కోవాలని ఇష్టపడుతూ ఉన్నాం? యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసునా? నీవు కలిగి ఉన్న తలంతులను ఉపయోగిస్తూ మన పరమ తండ్రిని ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఆయన రాకడకు సిద్ధపడుతున్న మనము, ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనము, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము తలంతులు కలిగి తలంతులను వినియోగిస్తూ ఆ పరమ తండ్రిని ఎదుర్కొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఏమిటయ్యా మనకిచ్చిన తలంతులంటే? నీకు పాట పాడే తలంతును ప్రభు ఇచ్చాడు. ఏ తలంతుని ఇచ్చాడు? పాట పాడే తలంతును ప్రభు ఇచ్చాడు. వాయిద్యములు వాయించే తలంతును నీకు ఇచ్చాడు. సౌండ్ సిస్టమ్ పెట్టే తలంతును ప్రభు నీకు ఇచ్చాడు. వాక్యము చదివే తలంతును నీకు ప్రభు ఇచ్చాడు. వాక్యము రాసుకునే తలంతును ప్రభు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్య చేసే తలంతును ప్రభు నీకు ఇచ్చాడు. సాక్ష్యం చెప్పే తలంతును ప్రభు నీకు ఇచ్చాడు. ఇలాగున ఎన్నో తలంతులను ప్రభు మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తలంతులను వినియోగిస్తున్నావా? వ్యర్థపరుస్తున్నావా? ఆ తలంతులను వినియోగిస్తున్నావా? భూమిలో పాతి పెట్టావా? ఆ తలంతులను వినియోగిస్తున్నావా? దుర్వినియోగపరిచావా? ఎలాగున నీ ఆత్మీయ జీవితం నడిపింపబడుతూ ఉన్నది? యొప్తా కుమార్తె తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. ఎలా ఎదుర్కొంటుంది? ఏమండి,
ఏదో తండ్రిని ఎదురు ఉపయోగిస్తూ తంబూరలతో నాట్యమాడుతూ హల్లెలూయా హల్లెలూయా తండ్రికి దేవుడిచ్చిన జయమును బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కొనియాడుతూ తండ్రి యొక్క విజయాన్ని కనపరుస్తూ ఉన్నది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున మన పరమ తండ్రి యొక్క విజయాన్ని జయోత్సవమును గణపరచగలుగుతున్నామా? ఆయన మరణించలేదు, మరణమును జయించిన వాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మనకు కలిగిన తలంతులను ఉపయోగించగలుగుతున్నామా? కొందరు అంటారు, నాకు ఏ తలంతు ఉందండి, నాకు తలంతులు లేవు అంటారు. నీకు పాట పాడే తలంతు లేకపోవచ్చు, వాక్యము చదివే తలంతు లేకపోవచ్చు, ఏమండి సాక్ష్యము చెప్పే తలంతే లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేసే తలంత అయితే ఉంది కదా. ప్రభువా నన్ను కాపాడవా, మా విశ్వాసాన్ని కాపాడవని చిన్న ప్రార్థన అయినా చేసే ఆ ప్రార్థనాత్మ నీకు ఉంది కదా. లేదా దేవుని మందిరములో చిన్న పరిచర్య చేసే ఆ పరిచర్య ఆత్మైన నీకు ఉంది కదా. ఆ తలంతు కలిగి ఉన్నావు కదా. మరి కలిగి ఉన్న తలంతును ఉపయోగించగలుగుతున్నావా? హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నీ అంతరాత్మను పరీక్షణ చేసుకో, పరిశోధించుకో. నువ్వు ఏ తలంతు కలిగి ఉన్నావో. పాటలు పాడే తలంతు నీకుందేమో, వాక్యము చదివే తలంతు నీకుందేమో, పరిచర్య చేసే తలంతు నీకుందేమో, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే తలంతు నీకుందేమో. ఏమండి ఇలాగున ఏ తలంతు కలిగి ఉన్నావో ఆ తలంతును దుర్వినియోగపరచకూడదు. ఆమేన్ హల్లెలూయా. ఆ తలంతును పాడు చేయకూడదు, ఆ తలంతును పాతి పెట్టకూడదు, ఆ తలంతును వ్యర్థం చేయకూడదు. ఆ తలంతును నువ్వు వినియోగిస్తే నువ్వు అభివృద్ధి పరచబడతావు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్క జయమును సిగ్గుపడకుండా తనకు కలిగిన తలంతులను ఉపయోగిస్తూ వినియోగిస్తూ తండ్రిని మహిమపరిచిన కుమార్తె. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? మన పరమ తండ్రిని గణపరచవలసిన వారమై ఉన్నాము. ఆమె మన తండ్రి యొక్క జయమును, మన తండ్రి యొక్క విజయమును మహిమపరచవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్క నామాన్ని గణపరచవలసిన మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు. మన తలంతులను ఉపయోగించడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. కొందరైతే బైబిల్ను చేత పట్టుకొని మందిరాలకు రావడానికి కూడా సిగ్గు. బైబిల్ని చేత పట్టుకొని మందిరాలకు రావడానికి కూడా సిగ్గు. మరికొంతమంది అయితే ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడతారు, పరిచర్య చేయడానికి కూడా సిగ్గుపడతారు, వాక్యం చదవడానికి కూడా సిగ్గుపడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగున మందిరములో ఆరాధన చేయడానికి కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. చేతులెత్తి ప్రభుని స్తుతించడానికి కూడా సిగ్గుపడేవారు ఉన్నారు. సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడరు, సిగ్గుపడకూడని విషయంలో సిగ్గుపడేవారు కూడా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. వారిని గురించి నా ప్రభు రేపు ఏమంటాడో తెలుసా? ఆ పరలోక రాజ్యములో నీ పేరు పలకడానికి నా ప్రభు సిగ్గుపడతాడు. ఈ లోకములో మనం జీవిస్తున్న ఈ 60, 70, 80 సంవత్సరములో ప్రభు నామాన్ని, ప్రభు యొక్క జయాన్ని మనము సువార్తగా ప్రకటించడానికి, ప్రభుని ఆరాధించడానికి, మనము కలిగి ఉన్న తలంతులను ఉపయోగించడానికి, వినియోగించడానికి మనం సిగ్గుపడితే రేపటి రోజున మనం పేరు పరలోక రాజ్యములో పలకడానికి మన ప్రభు సిగ్గుపడతాడు. తండ్రి యొక్క నిలిచినప్పుడు ప్రభువారు అంటారు, ఇదిగో పలానా వ్యక్తి
పలానా శాంతి కుమార్ పలానా తలంతు కలిగిన వాడు, వినియోగించిన వాడు, నీ నామాన్ని మహిమపరిచిన వాడు అని చెప్పవలసిన తండ్రి అయినా అదే తలంతులను ఉపయోగించకపోతే, ఆ తలంతులను వ్యర్థపరిచి ఉంటే, ఆ ప్రార్థన ఆ తలంతును దుర్వినియోగపరిస్తే ఆ ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆ పరిస్థితి కలగక మునిపే, ఆ స్థితిగతులు రాక మునిపే ఏమండి, మనం ఏ ఏ తలంతులైతే కలిగి ఉన్నామో, ఏ ఏ తలంతులనైతే మనము కలిగి బ్రతుకుతున్నామో, ఆయా తలంతులలో అభివృద్ధి పరచబడుదుముగాక. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:20. 5:20 చదువురా. నిర్లక్ష్యము చేయకుడి, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన తలంతును, ప్రభు మనకిచ్చిన ఆ తలంతులను నిర్లక్ష్యము చేసేవారిగా ఉండవద్దు, నిర్లక్ష్యపరిచేవారిగా ఉండొద్దు. ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు. నువ్వు ఏ తలంతో అయితే కలిగి ఉన్నావో, ఏ తలంతునైతే పొందుకొని ఉన్నావో, ప్రార్థన చేసే తలంతు నీకు ఉన్నదేమో, పరిచర్య చేసే తలంతు నీకు ఉన్నదేమో, సాక్ష్యము చెప్పే తలంతునే కలిగి ఉన్నావేమో, వాక్యము చదివే తలంతు నీకు ఉందేమో, వాక్యమును రాసుకునే తలంతు నీవు కలిగి ఉన్నావేమో, సేవకులను గమనించుకునే తలంతు నీకు ఉందేమో, మందిరమును ఊకే తలంతు ఉన్నా, ఏ తలంతు నువ్వు కలిగి ఉన్నావో ఆ తలంతును నువ్వు ఉపయోగించే వ్యక్తిగా ఉండాలి, నిర్లక్ష్యపరిచే వారిగా ఉండకూడదు. యెఫ్తా కుమార్తెను చూడండి. యెఫ్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసునా? తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది, తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. ఎలా ఎదుర్కొంటుంది? ఎలా సంఘం ఎదుర్కోవాలి? సార్వత్రిక సంఘము ఎలా సిద్ధపడాలి? ఎలా పరమ తండ్రిని ఎదుర్కోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యెఫ్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం, తనకు కలిగిన తలంతులను వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కొన్నది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆడుతూ తండ్రిని ఎదుర్కొన్నది. మనం ఎలా ఎదుర్కోవాలా? మనకు కలిగిన తలంతులను వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారాల చేత దుర్వినియోగపరిచాడు. ఆ మాట చదవండి ఒకసారి. లూకా సువార్తమానం 15వ అధ్యాయము మరియు 13వ వాక్యం. ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన
ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేత దుర్వినియోగపరిచాడు. ఎవరి ఆస్తి? తండ్రి ఆస్తి. తండ్రి ఆస్తిని కాపాడవలసిన వాడు, తండ్రి ఆస్తిని వృద్ధి పొందించవలసిన వాడు, తండ్రి ఆస్తిని అభివృద్ధి పరచవలసిన వాడు ఇప్పుడు తండ్రి ఆస్తిని దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున తండ్రి మనకిచ్చిన ఆస్తి మన తలంతులు. మనము పొందుకున్న తలంతులు మన సొత్తు కాదు, మన ఆస్తి కాదు, తండ్రి ఆస్తి. ఎవరాస్తి? పాటలు పాడే వరం, ఆ తలంతు తండ్రిది. ఆమేనండ్రేని. ఎవరాస్తి? తండ్రిది. వాక్యం చెప్పే ఆ తలంతు ఎవరిది? తండ్రిది. ఏమండి? వాయిద్యాలు వాయించే తలంతు ఎవరిది? తండ్రిది. ఆయన ఆస్తి మనం వినియోగించాలి, మనం ఉపయోగించాలి, అభివృద్ధిలోనికి నడిపించాలి. హల్లెలూయా. ఆయన ఆస్తిని పాడు చేయకూడదు, తలంతులను పాడు చేసుకోకూడదు, తలంతులను దుర్వినియోగపరచకూడదు, తలంతులను వ్యర్థపరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంతులను వినియోగించి మన తండ్రిని ఎదుర్కోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ తండ్రిని ఎదుర్కోవాలని ఆశ కలిగిన మనము, మన పరమ తండ్రిని కలుసుకోవాలని ఆశ కలిగిన మనము, ఆయన మధ్యాకాశంలోనికి రాగా ఆయనతో కొనిపోబడాలని కోరిక కలిగిన, తపన కలిగిన మనము మనకు కలిగిన తలంతులను పాడు చేయక, మనకు కలిగిన తలంతులను యొప్తా కుమార్తె వలె వినియోగిస్తూ, యొప్తా కుమార్తె వలె తండ్రిని ఎదుర్కొందుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా వంటి ప్రతిష్ఠత మనం కలిగి ఉండాలి. యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలిసినా? ఒకటి, యొప్తా కుమార్తె తనకు కలిగిన తలంతులతో తండ్రిని ఎదుర్కొన్నట్లుగా మనకు కలిగిన తలంతులతో మన ప్రభువుని ఎదుర్కొందుముగాక. ఆమేన్. వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. మిగిలిన 2 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో తెలుసుకుందాం. అందరు లేచి నిలబడి ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం, ఒక మంచి తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. ఆమె ఘనపరచబడిన స్త్రీ అని, ఆమె కొనియాడబడుతున్న స్త్రీ అని, ఆమె ప్రసిద్ధి చెందిన స్త్రీ అని, ఆమె ప్రశంసించబడుతున్న స్త్రీ అని అంతో స్పష్టంగా ప్రభు తెలియజేసి ఉన్నాడు. అంతగా యొప్తా కుమార్తె ఘనపరచబడడానికి గల కారణాలు ఏమిటో, ఆమెలో ఉన్న విశిష్టత ఏమిటో స్పష్టంగా ఒక మాటను ప్రభు తెలియజేసి ఉన్నాడు. ప్రభువా, ఇదిగోనైనా యొప్తా నీకు మాట ఇచ్చి తప్పిపోలేదు, యొప్తా నీకు మొక్కుబడి చేసి తప్పిపోలేదు. ప్రభా, యొప్తా కుమార్తెతో అంటాడు, అమ్మా నేను తండ్రికి మాట ఇచ్చాను, నేను మాటను వెనక తీయలేదు, నేను బలి అర్పిస్తా. ఒక ప్రతిష్టత కలిగిన వాడి అలాంటి తీర్మానంలో మేము ఉండాలి. ప్రభా, ఇదిగో లోకములో మాకున్న వాటన్నిటికంటే నేను ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి ప్రభా, నేను ఎక్కువగా ఇష్టపడే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా, నీ సన్నిధి అంటే ఇష్టపడాలి, ఆరాధన అంటే ఇష్టపడాలి ప్రభా, ప్రార్థించడం అంటే ఇష్టపడాలి ప్రభా, నేను కొనియాడడం అంటే ఇష్టపడాలి ప్రభా. ఇదిగో లోకములో ఏది మాకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రభా, నీ వంటి మాకు ఇష్టమై ఉండాలి ప్రభా. అందుకే నీకు స్తోత్రాలు. యొప్తా కుమార్తె తండ్రిని ఏ విధముగా ఎదుర్కొన్నదో ఆ విధముగా మేము ఎదుర్కోగలగాలి ప్రభా. ఇదిగో మీరు త్వరగా రానే ఉన్నారు నాయన, నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. యొప్తా కుమార్తె నిన్ను ఎదుర్కొంటూ ఉన్నది నాయన, ఎలా ఎదుర్కొంటూ
ఉన్నదో ఒక విషయాన్ని స్పష్టముగా మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు అయ్యా. తంబురాలతో నాట్యమాడుతూ నిన్ను ఎదుర్కొని ఉన్నాను ప్రభా. ఇదిగోనైనా అయ్యా మా పర్వతండ్రిగా పిలువబడుతున్న నిన్ను ప్రభా నిన్ను ఎదుర్కోవాలని ఆశపడుతున్నామేమో ప్రభా. ఇదిగో మధ్యాకాశంలో నిన్ను కలుసుకోవాలని కోరిక కలిగి